ఆ, ఇప్పుడు చెప్పండి. చుట్టూ చీకటి కమ్ముకునుంది. చల్లగా చిరుగాలి తాకుతోంది. చందమామ మనసులో మత్తు పెంచుతుంది. వాతావరణం ఇంత రొమాంటిక్గా ఉంటే నీకేమనిపిస్తుంది? ఆ, నాకేం అనిపించడం లేదే. ఏమీ అనిపించడం లేదా? ఆ, ఏమీ అనిపించట్లేదే. నిజంగా ఏమీ అనిపించడం లేదా? ఆ, ఆ, ఇప్పుడు చెప్పు, ఏమీ అనిపించడం లేదా? గుండె వేగం పెరిగింది కదా. ఇప్పుడు ఆ గుండె వేగం, వయసు, ఆత్రం అన్నీ తగ్గించుకుని ఒక పని చేయాలన్నమాట. నువ్వు ఈ పెళ్లి బట్టలు తీసేసి శోభనం చీర కట్టుకో. ఏమంటున్నారు? ఈ రాత్రికి ఈ అడవే మనకి పడగ్గది కాబోతుంది. ఈ వెన్నెలే మనకి మల్లెపూల ఆహ్వానం పలకబోతుంది. ఈ చల్లగాలే మన శోభనానికి సాక్ష్యం కాబోతుంది. ఆ, ఇక్కడ అవును, ఇక్కడే. 10 నిమిషాల టైం ఇవ్వు, నీకు ఒక అద్భుతం చేసి చూపిస్తా. మ్, ఇంకా ఎంత దూరం మిత్రగారు? అద్భుతాన్ని చూడాలంటే ఆ మాత్రం ఓపిక పట్టాలి. ఆ, జాగ్రత్త, దగ్గరికి వచ్చేసాం. వచ్చేసావా? ఇప్పుడు కళ్ళు తెరవచ్చు. ఎలా ఉంది? మీరు అద్భుతం అద్భుతం అంటే ఏమో అనుకున్నాను, కానీ అద్భుతానికి మించిన అతీత లోకంలా ఉంది.
చుట్టూ చీకటి తప్ప ఎవ్వరూ లేరు. ఇలాంటి సమయంలో పొండి మిత్ర గారు, నాకు సిగ్గేస్తోంది. ఈ సిగ్గుకి ఈ రోజు నుంచి సెలవు పెట్టే. ఎందుకంటే ఇక నుంచి రోజు సిగ్గుపడడం కష్టం. ఏమిటో ఇది వివరించలేనిది. దీక్షితులు గారు లేచారా? ఇప్పుడు ఎలా ఉంది మీకు? అమ్మా, నేను అర్జెంటుగా అరవిందతో మాట్లాడాలి. ఓసారి నీ ఫోన్ ఇస్తావా? దీక్షితులు గారు కాస్త నిదానం. మీరు ఇలా ఎగ్జైట్ అవ్వకూడదు. నేను అరవిందతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా. మీరు కళ్ళు తెరవగానే ఫోన్ చేయమని ఆవిడే చెప్పారు. ఉండండి, ఫోన్ చేస్తాను. హలో, నేను హాస్పిటల్ నుంచి నర్సుని మాట్లాడుతున్నాను. దీక్షితులు గారికి స్పృహ వచ్చింది. దీక్షితులు గారు స్పృహలోకొచ్చారా? ఒక్కసారి ఆయనకు ఫోన్ ఇస్తారా? సరే మేడం. ఇదిగోండి దీక్షితులు గారు. హలో అరవిందా. దీక్షితులు గారు ఎలా ఉన్నారు? దీక్షితులు గారు, అరవిందా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఒకసారి హాస్పిటల్కి వస్తావా? ఏ విషయం గురించి దీక్షితులు గారు? లక్ష్మి గురించి. ఇది ఫోన్లో చెప్పేది కాదు. వెంటనే హాస్పిటల్కి రా అరవిందా. అలాగే దీక్షితులు గారు, నేను ఇప్పుడే హాస్పిటల్కి బయలుదేరుతున్నాను. ఏమైంది అరవిందా? దీక్షితులు గారు స్పృహలోకి వచ్చారట. ఆయన ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటున్నారు. చాలా కంగారుగా మాట్లాడుతున్నారు. వెళ్ళదేంటో తెలుసుకోవాలి. నేను హాస్పిటల్కి వెళ్ళొస్తానండి. సరే అరవిందా, నాకు మీటింగ్ ఉంది, లేదంటే నేను కూడా వచ్చేవాడిని. పర్వాలేదండి, నేను చూసుకుంటాను. వెళ్ళొస్తాను. దీక్షితులని అగ్గిపల్లి వెలగబోతుంది. అది వెలిగితే నందన్ కుటుంబంలో ఒక అణుబొమ్మ పేలబోతుంది. ఏంటో బేబీ, నీ జీవితానికి అర్థం లేకుండా చేసి తను మాత్రం ఆనందంగా ఉన్నాడు. మామ్ ప్లీజ్, చెప్పింది చెప్పి నా బుర్ర తినకు. మళ్ళీ మళ్ళీ జరిగిందంతా గుర్తు చేసి నన్ను మార్చాలని చూడకు. ఎందుకంటే నేను మారేది లేదు, మిత్రని వదిలేది లేదు. అర్థమైందా? హలో. హలో మనీషా. చెప్పండి ఆంటీ. ఆ దీక్షితులకి మెలకు వచ్చిందట. వాట్ ఆర్ యు టాకింగ్ ఆంటీ? అవును మనీషా, స్పృహలోకి వచ్చాడట. అరవింద్ అక్కతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని రమ్మన్నాడు. ఇప్పుడు అక్క కూడా అక్కడికే బయలుదేరింది. మై గాడ్, ఈ దీక్షితులు కోమాలోకి వెళ్ళినవాడు వెళ్ళినట్టు ఉండకుండా మళ్ళీ ఎందుకు స్పృహలోకి వచ్చాడు?
పో మనీషా, ఇప్పుడు వాడు ఎందుకు స్పృహలోకి వచ్చాడనే దాని గురించి కాదు మనం ఆలోచించాల్సిందే. వాడు అరవింద్ అక్క దగ్గర ఏం వాగినా అందరం సమస్యల్లో పడతాం. ముందు అదా ఆలోచించు. అసలు వాడు వాగటానికి, అరవింద్ ఆంటీ ముందు నోరు విప్పడానికి వాడు ఉంటేనే కదా ఆంటీ. అరవింద్ ఆంటీ హాస్పిటల్కి వెళ్లే లోపే వాడు పరలోకానికి ప్రయాణమయ్యేలా నేను చేస్తా. లక్ష్మి విషయంలో కూడా అలాగే ఉన్నావు. ఎవరినో నమ్ముకున్నావు. వాడు నామం బొట్లు పెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి రాకుండా చూసుకో. లేదా ఆంటీ, ఇప్పుడు వాళ్ళని వీళ్ళని నమ్ముకోవడం లేదు. నేనే నేరుగా రంగంలోకి దిగుతా. ఉంటాను. లక్ష్మి, 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 లక్ష్మి. ఇవి లక్ష్మి గాజుల్లో ఉన్నాయే. ఒకవేళ లక్ష్మి రాత్రి అటాక్ చేసి మేము తీసుకెళ్ళిపోయారా? అలా జరగడానికి వీల్లేదు. లక్ష్మి, 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 లక్ష్మి. లక్ష్మి. ఆగండి మిత్ర గారు, నేను ఇక్కడ బట్టలు మార్చుకుంటున్నాను. చాలా భయపెట్టేశావు కదా లక్ష్మి. ఏమైంది మిత్ర గారు? కళ్ళు తెరిచేసరికి పక్కన లేకపోతే భయం ఏదా? సారీ మిత్ర గారు, మీరు పడుకుని ఉన్నారు కదా, మళ్ళీ లేపి డిస్టర్బ్ చేయడం ఎందుకని. అవును, అక్కడ జలపాతం ఉంది, చాలా బాగుంది. మీరు కూడా స్నానం చేస్తారా? నువ్వు చేయిస్తానంటే ఎందుకు చేయను? మిత్ర గారు, రాత్రి నుంచి మీలో కొంటెతనం కొంచెం మితిమీరినట్టుంది. అదేం కుదరదు. మీరే వెళ్ళి స్నానం చేసి రండి. వెళ్ళండి. నువ్వు నోరు విప్పి నిజాలు బయటికి చెప్తే నాకు బ్రతుకు భవిష్యత్తు రెండూ లేకుండా పోతాయి. నా బ్రతుకు బాగుండాలి అంటే నిన్ను ఈ భూమి మీదే లేకుండా చేయాలి. మనీషా, ఒక్కసారి ఆలోచించు. కొత్త కొత్త సమస్యలు నీ నెత్తికి చుట్టుకోకు. మామ్, ఈ విషయంలో దయచేసి నన్ను ఆపకు.
మనీషా, అనంత, మీరేంటిక్కడ? ఏం లేదా ఆంటీ, దీక్షితులు గారికి ఎలా ఉందో కనుక్కుందామని వచ్చాం. మీ పెళ్లి చెడిపోవడంతో నువ్వు మళ్ళీ మామూలు మనిషి అవ్వడానికి టైం పడుతుందేమోనని భయపడ్డాను. నువ్వు ఆ విషయం నుంచి ఇంత త్వరగా బయటపడతావని అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది మనీషా. ఈ ముసలోడు కళ్ళు తెరుస్తున్నాడు. అరవింద ఆంటీకి నిజాన్ని చెప్పేస్తాడా? ఇప్పుడు ఎలా? దీక్షితులు గారు, ఇప్పుడు ఎలా ఉంది మీకు? బాగానే ఉంది అరవింద. ఇంతకీ ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నారు, ఏంటది? చాలా ముఖ్యమైన విషయం అరవింద. మీ ఇంట్లో ఎన్నో పరిస్థితుల్ని తారుమారు చేసే విషయం, మీ అందరి కళ్ళకు కమ్మిన మైకపు త్వరలు తొలగించే విషయం ఇది. ఏంటి దీక్షితులు గారు అది? అదేంటంటే చెప్పండి దీక్షితులు గారు. మనీషా ఇక్కడుందేంటి? మిమ్మల్ని చూడ్డానికే వచ్చింది. చెప్పండి, పర్వాలేదు. చెప్పండి దీక్షితులు గారు, పర్వాలేదు. ఇప్పటికైనా నిజం బయట పెట్టకపోతే ఇంకా చాలా అనర్థాలు జరుగుతాయి. అరవింద, నేను లేని సమయంలో మీ ఇంట్లో ఎన్నో మార్పులు జరిగాయి, ఎన్నో అనర్థాలు జరిగాయి. లక్ష్మి మీద అనవసరమైన నిందలు పడ్డాయి. మిత్రకు రాబోయే గండాల గురించి అపోహలు మొదలయ్యాయి. లక్ష్మి మిత్ర పక్కన లేకపోతే మిత్రాకి గండాలనే విషయం నిజం. కానీ నువ్వు నమ్మిన సత్యంలో నుంచి పక్కదోవ పట్టావు. లక్ష్మిని అవమానించడం మొదలుపెట్టావు. లక్ష్మికి మిత్రకి దూరం పెంచడానికి ప్రయత్నించావు. ఇవన్నీ జరగడానికి కారణం ఎవరో కాదు,